నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన రచయిత్రి ధారావాహికం నుండి 7వ భాగం వినేద్దామండి. గత రాత్రి నుంచి విజయ మనసు అల్లకల్లోలం అడిగిన సరస్సులా నిర్మలంగా అయింది. తన సంసారంలో కలతలన్నీ తీరిపోయాయనిపించింది. మోహన్ ఎందుకు అప్పుడు అలా ప్రవర్తించాడు కానీ అతని హృదయం చాలా మృదువు అనిపించింది. అక్కయ్య ఎంతో అనుభవంతో ఆ సలహా ఇచ్చింది. తను కొంచెం శాంతంగా ఆలోచించింది. ఆ డాన్స్ ప్రోగ్రాంకు వెళ్ళకపోవడమే మంచిదైనట్లు అనిపించింది. తన శాంతానికి విజయకి నవ్వు కూడా వచ్చింది. ఎదుటి వాళ్లను మనకు అణుకువగా మార్చుకోవాలంటే ముందు మనమే వాళ్లకు అణుకువగా మారాలా? అక్కయ్య పద్ధతి అదేలా ఉంది. అక్కయ్యే కాదు, ఆడవాళ్ళందరూ భర్తల దగ్గర అలాగే ప్రవర్తిస్తారేమో. తను అలాగే చేసింది కదా. విజయకు మనసులో చిన్న అసంతృప్తి రేగినా కల్లోలం తగ్గింది. తన రాతలో తాను మునిగిపోవాలనిపించింది. సంసారంలో గొడవల్ని పట్టించుకోకూడదనిపించింది. మనసంతా రాత పనిలో పెట్టుకుని ఒక కథ పూర్తి చేస్తే, ఒక నవల పూర్తి చేస్తే అందులోనే ఎన్నో చెప్పచ్చు. ఎందరో చదివి సంతోషిస్తారు. అదే ముఖ్యం తనకి. పాపం మోహన్ అప్పుడు అలా చేశాడు కానీ తన మనసు చాలా మృదువు. తనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే తనకే సుఖం. నోట్బుక్లో చాలా రోజుల నుంచి నోట్ చేసుకున్న దాని ప్రకారం ఒక చాప్టర్ మొదలుపెట్టి 7-8 పేజీలు రాసి పెన్నులో ఇంక్ అయిపోతే లేచింది. రుక్మిణి దగ్గరకు వెళ్ళి మొదలు పెట్టేశాను అక్కయ్య అంది. ఇవాళకి ఊరుకోవలసింది విజయ, ఇవాళ అష్టమి, దశమి నాడైతే బాగుండేది అంది రుక్మిణి. చాలే, నీకు ఉన్నాయా చాదస్తాలు? రోజులన్నీ ఒకటే, ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడే చేయాలి. అంతకన్నా మంచి రోజు ఏమిటి? మంచి లేదు, చెడ్డ లేదు అంది. సరేలే, మొదలు పెట్టేశావుగా, వెళ్ళి ఆ పని చూసుకో. అది అయ్యేదాకా నువ్వు వంటింట్లోకి రావద్దు అంది రుక్మిణి. రుక్మిణి ఈ సంతోష వార్త రామారావు కూడా చెప్పింది. రామారావు చాలా సంతోషించి అనురాధ నవల కోసం ఎదురు చూస్తున్నానని చెప్పు అన్నాడు. తర్వాత ఆ అమ్మాయికి ఎక్కువ పని చెప్పకు అని కూడా అన్నాడు. విజయ బావగారితో మరీ అవసరమైనప్పుడే కానీ లేకపోతే ఎక్కువగా మాట్లాడదు. రామారావు కూడా విజయతో కథల విషయాలు మాట్లాడడు. విజయ కొత్త నవల మొదలుపెట్టిందని విని మోహన్ కూడా సంతోషించాడు. రాత్రి భోజనాలు అయ్యాక గదిలోకి వస్తూ, చిత్రలేఖనం తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మీకు అంది విజయ మోహన్తో. ఎందుకు అడిగాడు. నా నవలకి కొంచెం మ్యాటర్ కావాలి అంది. కమలాకరానికి తెలిసిన ఫ్రెండ్ ఎవరు ఉన్నట్టున్నారు, సరే అడిగి చూస్తాను రేపు అన్నాడు మోహన్. కాసేపు ఆ కథ సంగతులేవో అడిగి విన్నాడు. మర్నాడు సాయంత్రం ఒక ఆయన్ని వెంట పెట్టుకొచ్చాడు మోహన్. ఈయన నాగభూషణం గారు, బెస్ట్ ఆర్టిస్ట్ అన్నాడు విజయకు పరిచయం చేస్తూ. నమస్కారం అంది విజయ చేతులు జోడించి సంతోషంగా. సుమారు 40 సంవత్సరాల వయసు ఉంటుంది నాగభూషణానికి. తెల్లగా, కొంచెం పొట్టిగా, గ్లాస్కో పంచే, తెల్ల చొక్క, మొహం మీద చక్కని నవ్వు, నిర్మలంగా ఉన్న చూపులు. అతను చిత్రకారుడంటే విజయకు నమ్మకం కుదిరింది. నువ్వేం అడగాలో తొందరగా అడుగు, ఆయనకి ఏమైనా పనులుంటాయి అన్నాడు మోహన్. పర్వాలేదమ్మా, అంత కంగారేం లేదు. మీకేం కావాలన్నా అడగండి, నాకు తెలిసినంతవరకు చెప్తాను. అసలు మీ కథలంటే మా ఆవిడకి చాలా ఇష్టం. నేనైతే ఏవో పనుల్లో పడి పత్రికలు అవి అంతగా చూడననుకోండి అంటూ కాసేపు అతనే చొరవగా మాట్లాడాడు. విజయకు జంకుపోయింది. ఎలా ప్రారంభించాలో తోచనట్లు కాసేపు తికమక పడింది. అసలు విషయానికి వస్తూ, నేను నవల రాయాలనుకుంటున్నానండి, లలిత కళల మీద. అందులో చిత్రకారుడి పాత్ర ఒకటి ఉంటుంది. అతను గీసిన చిత్రాలని కొన్నిటిని చెప్పాలి. అసలు చిత్రలేఖనం గురించి నాకు ఓనమాలు కూడా తెలియవు. ఆ కళకి సంబంధించిన పుస్తకాలు ఏమైనా చదివి ఎవరైనా ఆర్టిస్టులతో మాట్లాడితే కొంత మ్యాటర్ తెలుస్తుందని అనుకున్నాను అంది. తన నవలలో కథా వస్తువు కూడా ఆ చిత్రకారుడి పాత్రకు సంబంధించింది కొంచెం చెప్పింది. ఆయన అంతా విని, నా దగ్గర కొన్ని పుస్తకాలు ఉన్నాయి, మీరు ఒకసారి మా ఇంటికి వస్తే నా ఆల్బమ్స్ చూపిస్తాను. గోడల మీద ఉన్న చిత్రాలు కూడా చూడొచ్చు. రంగులవి కలిపి మీకు తెలిసేలాగా షేడ్స్ చూపిస్తాను అన్నాడు నాగభూషణం. విజయ మొహం వికసించింది. అవును, అలా అన్ని కళ్ళారా చూస్తే తను చిత్రకారుడి పాత్రను కొంచెం చిత్రించగలదు. మోహన్ వైపు చూసింది. వెళ్దాం, రేపు ఆదివారం మీకు వీలుంటే వస్తామండి అన్నాడు మోహన్ ఆర్టిస్టుతో. ఆదివారమా? పర్వాలేదు, మీరిద్దరూ కలిసి మా ఇంటికి వస్తే చాలా సంతోషం అన్నాడు ఆయన. ఈ చిత్రలేఖనం ద్వారా నా బ్రతుకు బండి ఏడవటానికి సరైన సంపాదన లేకపోయేసరికి నేను గుమస్తా ఉద్యోగం సంపాదించుకున్నాను. ఇప్పుడు అష్టైశ్వర్యాలు లేకపోయినా పిల్లలు కాస్త 2 పూట్లా తింటున్నారు. ఏమో, కాలం ఎలా మారుతుందో ఎవరు చెప్పగలరు?
చిత్రలేఖనాన్ని ఆరాధించిన కళాకారుడు సుఖంగా జీవించినట్లుగా మీరు రాయండి అన్నాడాయన. విజయ మౌనంగా ఊరుకుంది సిగ్గుపడి. రుక్మిణి ట్రేలో కాఫీ కప్పు తెచ్చి మోహన్ను పిలిచిచ్చింది. కాఫీ తాగి వస్తానమ్మా అంటూ లేచాడు నాగభూషణం. ఆదివారం వస్తారు కదూ, మీకోసం సంతోషంగా కుంచపట్టి బొమ్మలు గీసి చూపిస్తాను అన్నాడు. ఆ రోజు మోహన్ ఆఫీస్కి వెళ్ళేసరికి కమలాకరం ఎదురయ్యాడు. మోహన్, మా సిస్టర్కి కంగ్రాట్స్ చెప్పబోయ్ అన్నాడు నవ్వుతూ. ఎందుకు? అరే, నువ్వు చూడలేదు, ప్రభలో అనురాధ ఎండమావి వచ్చింది, బ్రహ్మాండంగా ఉంది అన్నాడు. మోహన్ మాట్లాడలేదు. విజయ ఆ కథకి ఎండమావి అని పేరు పెట్టినట్లు తెలీదు. మోహన్ మౌనానికి కమలాకరం ఆశ్చర్యపోయాడు. నిన్న మాట అడగమంటావా అన్నాడు కొంచెంగా నవ్వుతూ. ఏం లేదు, సిస్టర్ ఏదో ఫీల్ అవుతూ ఆ కథ రాసినట్టు అనిపించింది నాకు అన్నాడు. అంటే? సూటిగా అడిగాడు మోహన్. కమలాకరం హాస్య ధోరణిలో పెట్టి, ఏం లేదు, మోహన్ బాబు గారి పాత్ర ఏం లేదు కదా ఆ కథలో. మోహన్ కటువుగా సమాధానమిచ్చాడు. ఉంటే ఉంటుంది, ఉండకూడదని ఎక్కడుంది? అరే, నీకు కోపం వచ్చింది. రాసేది ఆవిడ, చదివేది మీరు, మధ్య నాకెందుకు కోపం? చదివేది మేమా? అయితే నువ్వు చదవా? నేను చదివినా నేనెవరిని సందేహించనగా నువ్వు నన్ను సందేహిస్తున్నట్టు అన్నాడు మోహన్. సారీ మోహన్, ఫ్రెండ్లీగా అడిగాను, మరేం లేదు. క్షమాపణ కోరుకుంటున్న ధోరణిలో మోహన్ చెయ్యి పట్టుకుని వదిలాడు కమలాకరం. ఎవరి సీటు దగ్గరకు వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత కూడా అదే అభిప్రాయం చూచాయిగా మరో ఇద్దరు స్నేహితులు వెలిబుచ్చారు, మోహన్ దగ్గర చిరునవ్వులతో, హాస్యాలతో. పెళ్ళైన తర్వాత అనురాధకు వచ్చిన అనుభవాలు ఇవి అన్నాడు ఒక ఆయన ఇంకా హాస్యంగానే. మొదటిసారిలాగా చిరాకు ప్రదర్శించకుండా గాంభీర్యం ప్రదర్శించాడు మోహన్. సాయంత్రం ఇంటికి వచ్చినవాడు ముభావంగా గదిలోనే కూర్చుండిపోయాడు. మొహం కడుకురండి, కాఫీ తెస్తాను, చల్లారిపోతుంది అంది విజయ. మోహన్ పలకలేదు. అదేమిటి అలా ఉన్నారు, తలనొప్పిగా ఉందా అంటూ దగ్గరికి వెళ్ళింది. ఎలాగైనా ఆ ప్రసక్తి ఎత్తాలని చూస్తున్న మోహన్, మీ కమలాకరం అన్నగారు నీకు అభినందనలు చెప్పమన్నాడు అన్నాడు వెటకారంగా. అప్పటికే మోహన్ ప్రవర్తనకు ఆశ్చర్యపడుతున్న విజయ, అభినందనలు ఎందుకు అంది. ఎందుకేమిటి, ఓ రాత్రంతా కూర్చుని నిద్ర మానుకుని కష్టపడి మొగుడు మీద కథ రాశావు, సంసారానికి ఎండమావి అని గొప్ప పేరు పెట్టావు, వేలాది పాఠకుల ముందు నీ కష్టసుఖాలు వెళ్ళబోసుకున్నావు, ఆ మాత్రం సానుభూతి చూపించరా ఏం? విషయం గ్రహించింది విజయ. ఆ కథ వచ్చి ఉంటుందని ఊహించింది. పత్రిక ఇంకా తను చూడలేదు కదా. మాట్లాడటానికి ఏమీ తోచక ఊరుకుంది. ఆ రోజు చెప్తే విన్నావా? ఇవాళ నన్ను ఎంతమంది అడిగారో తెలుసా? నేను నీకు గౌరవం ఇవ్వలేని మూర్ఖుడన్న ధోరణితో మాట్లాడాడు కమలాకరం. నీ ధర్మమా అని 10 మందిలోనూ నేను ఒక వెధవనయ్యాను అన్నాడు. విజయ తలదించుకుని అలాగే నిలబడింది. మోహన్ విసురుగా అన్నాడు, సంసారం అంటే 190 లోటుపాట్లుంటాయి. నీకు కథలు రాయటం వచ్చినంత మాత్రాన ఇల్లు వీధిలో పెట్టడం గొప్ప పనేం కాదు. రేపటి నుంచి ఇలాగే చేస్తావా? విజయ నోరు మెదపలేదు. కాసేపు ఖిన్నురాలై నించుంది. వాళ్ళెవరో అలా అర్థం చేసుకుంటే దానికి నేనేం చెయ్యాలి? వాళ్ళెవరో ఏదో అన్నారని నన్ను సంజాయిషి అడక్కండి. నాకు రాయాలనిపించింది, రాశాను. దాన్ని చదివి ఏ భర్త అయినా ఏమైనా నేర్చుకుంటే నేర్చుకుంటాడు, లేకపోతే లేదు. మిమ్మల్ని ఎవరైనా అడిగితే వాళ్ళకు నిర్మోహమాటంగా జవాబు చెప్పండి. ఆవిడ రాసింది నా మీదే కాదు, మగవాళ్ళందరి మీదాను. మీరు మీ భార్యలకు భర్తలే. ఆ కథ భర్తలందరికీ వర్తిస్తుంది, ప్రతి భర్తకి వర్తిస్తుంది. నాతో హాస్యాలు కాదు, ఎవరి భుజాలు వాళ్ళు తడుముకోండి అని చెప్పండి. అందరూ నోళ్లు మోస్తారు. వాళ్లకు చెప్పవలసింది చెప్పకుండా నన్నంటారు ఎందుకు అని గంభీరంగా మాట్లాడింది విజయ. మోహన్ తెల్లబోయాడు, ఆశ్చర్యపడ్డాడు. మొదట కమలాకరం తనతో హాస్యంగా అన్నప్పుడు అది నా మీద కాదులేవోయ్, నీ మీదాను, మగవాళ్ళందరి మీదాను అని తను టక్కున జవాబిచ్చుంటే ఎంత బాగుండేదో కదా అనిపించింది. అయినా ఆ కథ మీద కోపం తగ్గలేదు. వాళ్ళకేం చెప్పానో నీకేం తెలుసు? ఏం చెప్పినా వాళ్ళకి నా మీద అనుమానం పోతుందా? ఆ కథ పంపొద్దని చెప్తే విన్నావా అని రుసరుసలాడుతూ అనేసి అద్దం ముందు నిలబడి ఒకసారి జుట్టు దువ్వుకుని గబగబా బయటికి వెళ్ళిపోయాడు. విజయ కర్రబొమ్మలా నిలబడిపోయింది. ఆ కథ రాసిన తర్వాత అది ఎప్పుడు గుర్తొచ్చినా అది పత్రికలో వచ్చాక మళ్ళీ చదివితే మోహన్ చాలా చెలిస్తాడేమో అనిపించేది, కొంచెం ఆలోచిస్తాడేమో అనిపించేది. బయట నుంచి ఆ పత్రిక తేనే లేదు, దాన్ని మళ్ళీ చదవనే లేదు. మళ్ళీ గొడవ, మళ్ళీ పోట్లాట, మళ్ళీ ఎడమొహాలు పెడమొహాలు, మాట పలుకు లేదు. అతను మంచం మీద, ఆమె సోఫా మీద. రాత్రంతా విజయ ఆలోచిస్తూనే ఉంది. ఒక కథ రాసింది తనేం తప్పు చేసింది?
ఏ రచయిత అయినా తన జీవితాన్ని నుంచో మరొకరి జీవితాన్ని నుంచో కాకపోతే ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు కథా వస్తువులు? జీవితంలో లేని సంఘటనలతో కథలు రాస్తే ఎందుకు పనికొస్తాయి? తనకేమి రాయాలనిపిస్తే అదే రాస్తోంది మొదటి నుంచి. ఇన్నాళ్ళు ఎవరితోటి ఏ గొడవ లేదు, పైగా పొగడ్తలు కూడా. ఇప్పుడు ఈ గొడవలేమిటి? ఎప్పటికో నిద్ర పట్టింది. తెల్లవారు లేస్తూనే మెరుపుల జ్ఞాపకం వచ్చింది విజయ్కు ఆ రోజు ఆదివారం అని. కాఫీలయ్యి మోహన్ పేపర్ చూస్తూ ఉంటే భర్త దగ్గరికి వెళ్ళి, ఇవాళ నాగభూషణం గారింటికి వెళ్దామనుకున్నాము, ఈ పూట వెళ్దామా సాయంత్రం వెళ్దామా అడిగింది. పేపర్లో నుంచి చూపైనా మరల్చకుండా నిర్లక్ష్యంగా, నీకలా ఇష్టమైతే అలా చేసుకో అన్నాడు మోహన్. అతను అలాంటి సమాధానం చెప్పగలడని విజయ ఊహించకపోలేదు. నిజంగా అలాగే చెప్పేసరికి ఆశ్చర్యం వేసింది. మన ఇద్దరం కలిసే వెళ్ళాలనుకున్నాం కదా, అదే నా ఇష్టం అంది. మోహన్ తలెత్తి కటువుగా, నీ ఇష్టాలన్నీ నా ఇష్టాలు అవుతాయనుకోకు అన్నాడు. సంభాషణ తుంచేసి లేచిపోదామనుకుంది విజయ. కానీ అతని స్వభావం తనకి కొత్త కాదు. తొందర మనిషి, ముక్కోపి. తను కూడా తన ఆవేశం ప్రదర్శిస్తే ఇంకేం పొసుగుతుంది ఇద్దరికి? తన నవల పని ఆటంకాలు లేకుండా జరిగిపోతుందనుకుంది. ఇంకెలా అడగాలి ఈ మనిషిని? చాలాసేపు అర్థం కాలేదు విజయ్కి. చివరికి అంది, నా రచనల విషయం మీ విషయంలాగే భావిస్తారని ఆశపడ్డాను అంది. మోహన్ చాలా రెచ్చిపోయాడు. నీ విషయం నా విషయంగా భావించాలా? నువ్వు మర్చిపోతే నేను మర్చిపోయానా? నీ రచనల విషయంలో నేను డిక్టేట్ చేస్తున్నాను అన్నావు. ఏది రాసినా ఎలా రాసినా పూర్తిగా నీ ఇష్టం అన్నావు. అక్షరాలా అది చేసి చూపించావు. 10 మందిలో నన్ను నవ్వుల పాలు చేశావు. ఇంతకన్నా ఇంకేం అవమానాలు చేయగలవు? నేను నీకేం సహకరించగలను? విజయ మాట్లాడకుండా కూర్చుంది చాలాసేపు. లేచి డెస్క్లో నుంచి ఒక కాగితం తీసి 2 ముక్కలు రాసుకుని బయటకు వెళ్ళింది. రుక్మిణి సరోజకు తలదూతోంది. అక్కయ్య, నాకు పని చేసి పెట్టాలి అంది అర్థింపుగా. ఏమిటి విజయ? ఇదిగో అడ్రస్సు. నాగభూషణం గారు ఏదో పుస్తకాలు ఇస్తామన్నారు చిత్రలేఖనం మీద. కొంచెం బావగారు వెళ్ళి తీసుకొస్తారా, లేకపోతే నేనే వెళ్ళనా అని ఆలోచిస్తున్నాను. బావగారికి ఖాళీ లేకపోతే నేనే వెళ్తాను అంది. మీరిద్దరూ వెళ్తామన్నారుగా అడిగిన రుక్మిణి తీరా అడిగాక నొచ్చుకుంది. ఏదో అయ్యింది, లేకపోతే విజయ ఇలా చెయ్యదు. అయ్యో, నువ్వెందుకులే వెళ్ళటం, మీ బావగారిని అడుగుతానుండు అంటూ రుక్మిణి విజయ్ చేతిలోని కాగితం అందుకుని తీసుకుంది. విజయ దువ్వెన తీసుకుని సరోజ జడ వేయటానికి ఉపక్రమించింది. రామారావు కూడా తమ్ముడి వ్యవహారం కొంచెం తెలుసు. రుక్మిణి అప్పుడప్పుడు చెప్తూనే ఉంటుంది. మోహన్ మళ్ళీ ఏదో గొడవ పెట్టుకుని కూర్చున్నట్టున్నాడు. తలనొప్పేమో. ఈ పుస్తకాలేవో విజయకు తొందరగా కావాలట. తనే వెళ్తానంది, కానీ నేనే వద్దన్నాను. మీరు వెళ్ళి తీసుకురండి అంటూ అడ్రస్ కాగితం చూపించింది. తను వెళ్ళటం ఎందుకు, నేను వెళ్తానులే అంటూ తొందరగా లేచాడు రామారావు. గబగబా వెళ్ళాడు. పుస్తకాలతో అన్నగారు తిరిగి వచ్చేటప్పటికి మోహన్ హాల్లోనే ఉన్నాడు. రామారావు పుస్తకాలు రుక్మిణి చేతికిస్తూ, అవసరం వచ్చిన నాళ్ళు ఉంచుకుని తర్వాత ఇవ్వమన్నారు అని చెప్పాడు. విజయకి పెద్ద పెన్నిది దొరికినట్లు అనిపించింది. కుంచె పట్టడం విరమించుకున్న చిత్రకారుడికి కూడా ఈ పుస్తకాల మీద ఎంత ప్రేమో అనుకుంది. పుస్తకాలతో గదిలోకి వెళ్ళిపోయింది. ఎలా ఉందిరా ఒంట్లో? తలనొప్పి తగ్గిందా అంటూ. తలనొప్పా? నాకా? తగ్గింది అనేసి గదిలోకి వచ్చేశాడు. మోహన్ విసురుగా వచ్చి, నేను తలనొప్పితో చస్తున్నానని అబద్ధం ఆడాల్సిన అగత్యమే వచ్చింది ఇప్పుడు అన్నాడు కోపంగా. ఏమిటి మీరు అనేది? ఏమిటా? అన్నయ్య ఎందుకు అలా అడిగాడో నువ్వేం చెప్పావు వాళ్ళతో? నేనేం చెప్పలేదే. అడ్రస్ ఇచ్చి పుస్తకం తెప్పించి పెట్టమన్నాను. బావగారితో అక్కయ్య ఏం చెప్పిందో నాకు తెలీదు. అవును, నీకేమీ తెలీదు. ఆవిడేం చెప్తుందో అడగక్కర్లేదా? అయినా నీకు ఈ పట్టుదల ఎవరి మీద? నా మీదేగా. ఇంత అర్జెంటుగా అన్నయ్యతో ఆ పుస్తకాలు తెప్పించుకోకపోతేనే ఎప్పుడో నాకు వీలు చూసుకుని తెచ్చిపెట్టేదాకా ఆగకపోయావా? విజయ తలెత్తలేదు. ఏహ్య భావంతో మనసు కుంచుకుపోయినట్లయింది. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్టు. తను చేసేది లేదు, ఎవరితోనూ చేయించుకోకూడదు. తననే బ్రతిమాలాలి, యాచించాలి. అసలు తనే వెళ్ళి తెచ్చుకోవలసింది. అప్పుడు మాత్రం అనడా? తనని ప్రాధేయపడకుండా పుస్తకాలు తెచ్చుకున్నందుకే ఈ ఎగురుళ్ళు. ఆహా, పురుషుడు కాదు భర్త. విజయ ఆలోచనలో ఏదో కొత్త కథ రూపురేఖలు పుట్టుకొచ్చాయి. ఆ సాయంత్రం మహిళా మండలి వాళ్ళు 2వ కబురు పంపించారు. మర్నాడు జరగబోయే మీటింగుకు తప్పక హాజరు కావలసిందిగా కోరుతూ వార్షికోత్సవ ఆహ్వాన పత్రికలు కూడా కొన్ని పంపించారు. విజయకి హృదయం భారం అవుతున్నట్లుగా అనిపించింది. మీటింగుకు వెళ్లే సంగతి మోహన్కి ఇప్పుడు చెప్పాలంటే తామిద్దరూ 2 రోజులుగా మాట్లాడుకోవటమే లేదు. అయినా తప్పదు.
మర్నాడు మోహన్ ఆఫీసుకు బయలుదేరుతూ ఉంటే చెప్పక తప్పలేదు. మధ్యాహ్నం మహిళా మండలిలో మీటింగ్ ఉందిట. ఆ మధ్య ఎప్పుడో వచ్చి వాళ్ళు నన్ను రమ్మని పిలిచారు కదా అంది. వెళ్లబోయినవాడు వెనక్కు తిరిగి ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వు చెప్పేదేమిటి అన్నాడు. ఏం లేదు, ఇవాళ మధ్యాహ్నం వెళ్తున్నాను అంది. కట్టలు తెంచుకుని వచ్చింది కోపం మోహన్కి. నీ విషయం నాకెందుకు చెప్పటం అన్నాడు. ఎందుకేమిటి, చెప్పటం నా విధి, మీకు తెలియాలి కాబట్టి. విజయ తీక్షణంగా అన్నాడు. విధులనేవి చాలా ఉన్నాయి, ఏది పాటిస్తున్నావు నువ్వు? వాళ్లకు మాట ఇచ్చే ముందే నన్ను అడగాల్సింది. చాలా ఆశ్చర్యం కలిగింది విజయ్కి. ఒక మీటింగుకు వెళ్ళటానికి మిమ్మల్ని అడగాల్సిందా? అడగాలి, ఆఖరికి పేరంటానికి కూడా అడగాలి. అందులో ఎంత మర్యాద ఉంటుందో తెలిస్తే ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడలేవు. నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నానా? నిర్లక్ష్యం కాక మొన్నొకసారి ఒక ఫ్రెండ్ వచ్చి నన్ను సినిమాకి రమ్మంటే నేను లోపలికి వచ్చి వెళ్ళనా విజయ అని నిన్ను అడగలేదు? అడిగారు. అప్పుడు నేనేమన్నాను? నన్ను అడుగుతారేమిటి, మీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళండి అన్నాను. మీకు వెళ్ళాలనిపించి వెళ్ళారు. మొదట నిన్ను అడిగానా లేదా? అలాగే నువ్వు కూడా నన్ను అడగకపోయావా? నీకు ఇష్టమైతే వెళ్ళు అని నేను అనేవాడిగా. నన్ను అడగకుండానే వాళ్ళకి మాట ఇవ్వలేదా? అది ఇది ఒకటా? మీరు సినిమాకి వెళ్ళటానికి నేను మహిళా మండలికి వెళ్ళటానికి సాపత్యమా? వాళ్ళు అక్కడ కూర్చుని ఉంటే నేను లోపలికి వచ్చి మిమ్మల్ని అడగాల? విజయకి పెద్ద అగాధంలో పడిపోయినట్లు అనిపించింది. ఏమిటి మనిషి, ఏమిటి తగువు? దీనికి ఏమైనా దారి తెన్ను ఉందా? మహిళా మండలి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి తను లోపలికి వచ్చి వెళ్ళమంటారా అని అడగాల? వెళ్ళమంటేనే వెళ్ళాలా, వెళ్ళొద్దంటే మానేయాలా? మా ఆయన వెళ్ళొద్దంటున్నారండి అని చెప్పాలా వాళ్ళకి? ఈ ఆలోచనకి విజయకు చీదరతో పాటు నవ్వు కూడా వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏమంటారు? సరేనమ్మా, మీ ఆయన వెళ్ళొద్దంటే అలాగే ఉండు, నీలాంటి బుద్ధిమాలిన వాళ్ళ కోసం కాదు మా సంఘం అని మొహం మీద పేడ నీళ్లు కొట్టేసి పోతారు. ఆశ్చర్యం ఎగిరిపోయి గంభీరంగానే అడిగింది. అయితే నాకై నేను ఏ నిర్ణయాలు నిర్ణయించుకోకూడదా? పేరంటానికి కూడా మిమ్మల్ని అడగాలంటున్నారు. ఇక నేను నిర్ణయించుకునేవి ఏముంటాయి అంది. మోహన్కి ఇరుకున పడ్డట్లయింది. పేరంటానికి కూడా నన్ను అడగాలి అన్న క్షణం నుంచి నోరు జారిపోయినట్టుగానే కంగారు పడ్డాడు. ఆడవాళ్లు పేరంటాలకు వెళ్ళాలంటే మగాళ్ళని అడగరని మోహన్కి కూడా తెలుసు. కానీ తొందర ఎక్కువ, ముక్కు మీద కోపం, విజయ మీద ఏదో ఒక ఆరోపణ కావాలి. నోరు జారింది. అయితే ఏం, దబాయించలేడా? అవును, భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటే పేరంటానికైనా అడగాల్సింది. తను మాత్రం వెళ్ళొద్దంటాడా? విజయ ఆలోచనల్లో నుంచి తేరుకుంది. నెమ్మదిగానే మాట్లాడింది. నేనేదైనా ఒక విషయం నిర్ణయించుకోవాలంటే ఆలోచించే చేస్తాను. నాకు, మీకు, మన కుటుంబానికి ఎవరికి అపకీర్తి రాని పనే చేస్తాను. మీ అనుమతుల కోసం అడగాలంటే, ప్రతి పని మీకు చెప్పాకే చేయాలంటే నేను అలా చెయ్యలేను. మీకు తెలియకుండా ఏ పని చెయ్యను. కానీ మీకు చెప్పాకే, మిమ్మల్ని అడిగాకే నేను నిర్ణయించుకోవాలంటే అది నా నిర్ణయం అవ్వదు. ఎప్పుడైనా అవసరమైతే మీతోనూ అక్కయ్యతోనూ డిస్కస్ చేస్తాను. అది మీ సలహాల కోసమే కానీ మీ అనుమతుల కోసం కాదు అంది. మోహన్ నిర్ఘాంతపోతూ వింటూ నించున్నాడు అంతసేపు. ఏమనాలో ఏం చేయాలో తోచలేదు. ఏమిటి మనిషి, తన కథల గురించి మాట్లాడొద్దంటుంది, తన మీటింగుల గురించి మాట్లాడొద్దంటుంది, సలహాలు కావాలంటే అడుగుతుందిట. సలహాలిచ్చే పాత్రే తనది. మోహన్కి కళ్ళు ఎరిపెక్కాయి. అవును, నువ్వు సర్వస్వతంత్రురాలివి. నీ విషయాలు నువ్వే నిర్ణయించుకోవాలి. ఇతరులకు సంబంధం లేదు. నీ అభిమానులు నిన్ను పిలుస్తారు, వెళ్తావు. ఇప్పుడు మాత్రం చెప్పడం ఎందుకు? నీకు ఇష్టమైనట్లు చేసుకో అనేసి రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు. విజయ నిస్పృహగా నిలబడిపోయింది. అడిగేదానికి జవాబు ఉండదు. తనకి ఎలా తోస్తే అలాగే చేస్తాడు. ఇప్పుడు తను వెళ్ళి ఆ మీటింగులో ఏ మొహంతో మాట్లాడాలి? స్త్రీలకు ఏదో 4 మంచి మాటలు చెప్పాలని 4 పేజీలు రాసుకుంది. బాగా బట్టి పట్టింది. చక్కగా మాట్లాడాలని ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ఉత్సాహమంతా నీరు కారినట్లయిపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి. తన మొహంతోనేనా స్త్రీలకు చెప్పేది అనుకుంది. విజయ, ఏం చేస్తున్నావు? ఇలా కూర్చున్నావేమిటి? మోహన్కి చెప్పావా అంటూ వచ్చింది రుక్మిణి. అక్కయ్య, నాకు బాగాలేదు. ఆ మహిళా మండలి ప్రోగ్రాం మానేస్తే బాగుండేలా ఉంది. విజయకి ఆ మీటింగుకు వెళ్ళటం మానాలని లేదు, కానీ నిరుత్సాహం. రుక్మిణికి అర్థమైంది ఏదో జరిగిందని. ఏం బాగుంటుంది, వెళ్తానన్నావుగా. ఇవాళ వీళ్ళు పిలిచారు, రేపు మరొకరు పిలుస్తారు. ఇలాంటి వ్యవహారాలన్నీ పెట్టుకుంటే ఎలా వీలవుతుంది? ఎందుకు వీలవ్వదు? మోహన్ ఏదో అనుంటాడవునా? అలా చిరాకు పడక విజయ. ఎవరైనా అభిమానం లేకుండా పిలుస్తారా?
అసలు ఈ మహిళా మండలి వాళ్ళు ప్రతి సంవత్సరం ఘనంగా ఖర్చు పెట్టి సినిమా యాక్టర్నో మినిస్టర్నో పిలుస్తూ ఉంటారు. ఈ సంవత్సరం నిన్ను పిలిచారంటే అభిమానంతోనే పిలిచారు. వస్తానని ఒప్పుకున్నావు. ఇంకా ఆలోచనేమిటి? హాయిగా వెళ్ళిరా. మాట తప్పితే బాగుండదు. నీ మాట నమ్మి వాళ్ళు కరపత్రాలు కూడా వేసుకున్నారు కదా అంది. విజయ కాసేపటి తర్వాత అంది. మానాలని కాదు, నేనొక్కదాన్నే కాదు, నువ్వు రా అక్క, వెళ్దాం. వాళ్ళు నిన్ను రమ్మని పిలిచారుగా. పిలిచారనుకో, అయినా నీ వెనక నేను వస్తే ఏం బాగుంటుంది? అదేమన్నా పేరంటవా? ఏం పర్వాలేదు. మహిళా మండలి వార్షికోత్సవానికి ఎంతమంది ఆడవాళ్ళు వెళ్తే అంత బాగుంటుంది. వెళ్దాం అక్క అంది విజయ. తాను వస్తానంటే కానీ విజయ కదలదేమోననిపించింది రుక్మిణికి. సరేలే వెళ్దాంలే అంది. విజయకు ఒక్కసారిగా నిరుత్సాహం అంతా పోయినట్లయింది. అత్తయ్యను కూడా తీసుకువెళ్దాం అంది. వద్దులే, సరోజ బళ్ళో నుంచి వస్తుంది, ఎవరూ లేకపోతే ఎలాగా? అత్తగారికి చెప్పేసి తోటికోడళ్ళిద్దరూ ముస్తాబులు మొదలుపెట్టారు. ఇస్త్రీ చీరలు, తెల్లని చేతి రుమాళ్ళు. విజయ వాచి పెట్టుకుంది. మధ్యాహ్నం 3 గంటల వేళప్పుడు కారు వచ్చింది. విజయ నోట్బుక్ పట్టుకుంది. అత్తగారు చిరునవ్వుతో చూస్తూ ఉండగా కోడళ్ళిద్దరూ కారెక్కి వెళ్లారు. మహిళా మండలి భవనం విశాలంగా ఉంది. లౌడ్ స్పీకర్లో సినిమా పాటలు హోరెత్తుతున్నాయి. విశాలమైన పందిరుల నుంచి కారు వెళ్ళి ఆగింది. ఎదురు చూస్తున్న ప్రెసిడెంటు, సెక్రటరీ ఇంకా కొందరు కారు దగ్గరకు వచ్చి విజయ్ని, రుక్మిణిని గౌరవంగా ఆహ్వానించారు. 2-3 గదులు దాటి విశాలంగా ఉన్న మరో గదికి తీసుకువెళ్లారు. నేల మీద తివాచి, సోఫాలు, పైన తిరుగుతున్న ఫ్యాను, పట్టపగలే వెలుగుతున్న ట్యూబ్లైట్లు. గది చాలా ఆడంబరంగా ఉంది. అక్కడ తిరుగుతున్న వాళ్ళందరూ ఆడంబరంగానే ముస్తాబై ఉన్నారు. 10-12 కాఫీ కప్పులు వచ్చాయి. మొదట విజయ్కి, రుక్మిణికి ఇచ్చారు. మండలిలో వాళ్ళు కూడా కొంతమంది కప్పులు తీసుకున్నారు. తర్వాత ఓ అరగంట వరకు అభిమానుల పరిచయాలతో గడిచింది. ప్రతి నమస్కారాలు తప్పితే పెద్దగా సంభాషణలేమీ జరగలేదు. సెక్రటరీ విజయ్ దగ్గరకు వచ్చి, ఇంకొక గంటకు కానీ మీటింగు ప్రారంభం కాదు, కొంచెం సేపు ఎగ్జిబిషను, బిల్డింగు అవి చూస్తారా అంది. అలాగే అంటూ లేచింది విజయ. హాల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఎంబ్రాయిడరీ కుట్లు, లేసులు, రంగురంగుల పూసలతో రకరకాలుగా తయారు చేసిన సంచులు, ఆల్చిప్పల మీద, గవ్వల మీద పెయింటింగులు, కొత్త కొత్త ఫ్యాషన్ బ్లౌజులు, గౌన్లు చాలా చాలా ఉన్నాయి. అవన్నీ ఆ మండలి సభ్యులు చేసినవే అని చెప్పారు. ఎగ్జిబిషన్ అయ్యాక ఈ వస్తువులన్నీ ఏం చేస్తారు అడిగింది విజయ. ఎవరైనా కొనుక్కుంటే అమ్ముతారు, అది ముఖ్యం కాదులేండి. కొన్నిటిని బహుమతులుగా ఫ్రెండ్స్కి ఇచ్చేస్తారు, ఇళ్లల్లో అలంకరించుకుంటారు. ఆ వస్తువులన్నీ పరికిస్తూ ఉంటే సున్నితమైన పక్షి ఈకలతో కట్టిన విసినకర్ర మీద దృష్టి పడగానే దాన్ని అప్రయత్నంగా చేతిలోకి తీసుకుంది విజయ. మృదువుగా వేళ్లతో తాకి చూసింది. ఇది చాలా బాగుంది కదూ అక్కయ్య అంది రుక్మిణికి చూపిస్తూ. ఒకటేమిటమ్మా, ఇక్కడ అన్నీ బాగున్నాయి అంటూ వస్తువులన్నింటినీ ఒకసారి కలియ చూసింది రుక్మిణి. నిజమే, అన్నీ బాగున్నాయి అంది విజయ తన పొరపాటు గ్రహిస్తూ. ఎంత కష్టపడి చేశారో అంది. చేతిలో విసినకర్రను యథాస్థానంలో ఉంచింది. ఒక 16 ఏళ్ల అమ్మాయి విజయకు దగ్గరగా వచ్చి, ఆ విసినకర్ర నేనే చేశానండి, ఎగ్జిబిషన్ క్లోజ్ చేశాక అది మీకిస్తాను అంది. విజయ తడబడింది. చాలా బాగుందని అన్నాను, నాకెందుకు? కాదండి, నా సంతోషం కోసం మీకు ప్రజెంట్ చేస్తాను, తీసుకోవాలి మీరు. ఆ అమ్మాయి కళ్ళల్లో ఎంతో అర్థింపు చూసింది విజయ. నీ పేరేమిటి? సుశీల. ఆ విసనకర్ర మీద ఒక మూల ఆ పేరు చూపించింది. ఇంకా కాసేపు ఆ ఎగ్జిబిషన్ చూస్తూనే గడిపారు. కానీ స్త్రీ శక్తికి ఇలాంటి ఎగ్జిబిషన్స్ మాత్రమే నిదర్శనాలు కావటం విజయకు అంతగా నచ్చలేదు. ప్రతి మహిళా సంస్థలోనూ ఇదో ఆనవాయితీ అయిపోయింది. ఆడది అనేసరికి సూది దారం జ్ఞాపకం తెచ్చే కార్యక్రమమే ఉంటుంది. ఇలాంటి సంస్థలు స్త్రీ పురోభివృద్ధిని ఏ కోణంలో సాధించాలని చూస్తున్నాయో అంతగా అర్థం కాలేదు. ఇలాంటివన్నీ అమ్మితే స్త్రీలకు కొంచెం ఆర్థికంగా బాగుంటుందనా? కాసేపటికి సభ ప్రారంభమైంది. అన్ని చోట్ల జరిగే పద్ధతిలోనే దైవ ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. తర్వాత అధ్యక్షుల వారి ఉపన్యాసం అయింది. సెక్రటరీ రిపోర్టు చదివింది. మరో ఉపన్యాసకులిద్దరూ మహిళా మండలి వారు స్త్రీలకు చేస్తున్న సేవని బహుముఖాల శ్లాఘించారు. సెక్రటరీ అడగగానే విజయ లేచి మైక్ ముందు నిలబడింది. తను రాసుకున్న కాగితాలు చేతుల్లో తెరిచిపెట్టుకుంది. సభ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. అందరికీ నమస్కారం. నాకు ఇటువంటి సదవకాశం కల్పించిన మహిళా మండలి వారికి అంటూ కృతజ్ఞతలు వెల్లడించింది. ఈ సభలో నాకన్నా వయసులోనూ, విద్యలోనూ, విజ్ఞానంలోనూ ఎన్నో విధాల అధికులైన వారు ఉన్నారు. వారందరి సమక్షంలోనూ నేను మాట్లాడటానికి పూనుకోవటం సాహసమే. మీకు తెలియని విషయం నేను కొత్తగా మాట్లాడగలిగేదేమీ లేదు.
సాహిత్యం గురించి నేను ఎంత చెప్పినా అది ఒక మహాసముద్రంలో నీటి బొట్టంత కూడా ఉండదు. నేనొక సామాన్య స్త్రీగా స్త్రీ సంక్షేమం గురించి కొంచెం మాట్లాడదలిచాను. స్త్రీని తన సంక్షేమం తాను చూసుకోవలసిన దుస్థితికి తెచ్చింది మన సంఘం. స్త్రీ పురుషుల్ని శత్రువులుగా తయారు చేసింది ఈ సంఘం. స్త్రీ ఉనికిని విస్మరించే అవివేకులు, స్త్రీ హృదయాన్ని అర్థం చేసుకోలేని ఛాందసులు, స్త్రీ వ్యక్తిత్వాన్ని అంగీకరించని సనాతనులు వేలకు వేలుగా ఉన్న మన సంఘంలో స్త్రీ తన క్షేమాన్ని తానే సాధించుకోవాలి. కానీ స్త్రీల సమస్యలు అంటే అవి పురుషుల భావాలతో, పురుషుల ప్రవర్తనలతో సంబంధించి ఉంటాయి కదా. ఆ పురుషులు మారకపోతే స్త్రీ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? మహిళా మండలి అనేది స్త్రీలకే కాదు, పురుషులకు నేర్పవలసింది కూడా ఎంతో ఉంటుంది. పిల్లల్ని పెంచేది తల్లిదండ్రులే కదా, ముఖ్యంగా తల్లే కదా. ఆడ మగ తేడాలు చూడకుండా పిల్లలందరికీ ఒకే రకంగా నేర్పాలి. స్త్రీల వివేకం ఇంట్లో పిల్లల్ని పెంచడం దగ్గర నుంచే ప్రారంభం కావాలి. ఆడ మగ సమానం అనేది పిల్లలకు చిన్నతనంలోనే మనసుల్లో పడిపోవాలి. ఇళ్లల్లో తల్లులు ఎంత చేసినా ఇంకా అనేక సమస్యలుంటాయి. మహాప్రవాహం లాంటి ఈ సంస్కార కార్యంలో అనేక మంది వ్యక్తుల కృషితోనే భవిష్యత్తు ఇంతకన్నా ఆశావహంగా ఉంటుంది. ఈ మహిళా మండలి ఇంకా ఉత్తమ కృషి చేయాలని, చెయ్యగలదని ఆశిస్తున్నాను అంటూ చేతులు జోడించి నమస్కరిస్తూ ఉపన్యాసం ముగించింది. కరతాళ ధ్వనులతో చెదిరి పారిపోయింది నిశ్శబ్దం. విజయ లోపల సిగ్గుతో కుంగిపోతున్నట్లయింది ఉద్వేగంతో. నేనా ఈ మాటలు చెప్పేది? ఏ మొహంతో చెప్తున్నాను? ఒక మీటింగుకే నవ్వుతూ హాయిగా స్వేచ్ఛగా రాలేని మనిషిని ఎంతెంత గొప్ప మాటలు వల్లిస్తున్నానో. ఎవరెవరో రాసిన పుస్తకాల్లో ఆ మాటలు చదివినప్పుడు మనసెంతో ఉప్పొంగింది. ఇక్కడ చక్కగా చిలక పలుకుల్లాగా వినిపిస్తున్నాను వాటిని. ఇంటికి పోతే నేను, నా జంకు అన్నీ మామూలే. కానీ నా తప్పే ఉంది. సభికుల చప్పట్లతో విజయ ఆలోచనలన్నీ బెదిరి చల్లా చెదిరయ్యాయి. సెక్రటరీ మైక్ ముందు నిలబడి మాట్లాడింది. అధ్యక్షుల వారు, ఇతర ఉపన్యాసకులు, రచయిత్రి అనురాధాదేవి గారు మా కోరిక మన్నించి ఈ సభకు విచ్చేసి సభను జయప్రదం చేశారు. వందలాది సభికులకు కనువిందు కలిగించి తమ అమూల్యమైన ఉపన్యాసాలతో కర్తవ్య బోధ చేశారు అని కృతజ్ఞతలు తెలిపింది. తర్వాత అధ్యక్షుల వారికి, ఇతర ఉపన్యాసకులకు పుస్తకాల ప్యాకెట్లు, అనురాధాదేవికి ఒక కలము, రాధామాధవుల విగ్రహం బహుకరించారు. ఆ బహుమతులు తీసుకోవాలో లేదో తెలియక తత్తరపడుతూనే వాటిని అందుకుంది విజయ. జనగణ మనతో సభ ముగిసింది. అందరూ బిలబిలా లేచారు. విజయ వేదిక మీద నుంచి యువతలకు వచ్చేసరికి కొంతమంది ఆడవాళ్ళు ఆమె చుట్టూ మూగారు. కొందరు మగవాళ్ళు దూరంగా నిలబడ్డారు. రుక్మిణి కూడా దూరంగా ఉండిపోయింది. అందరూ అనురాధ కథల గురించి ప్రశంసిస్తూ మాట్లాడుతున్నారు. ఇంతలో ఒక ఆవిడ హఠాత్తుగా మీ వారు రాలేదా అండి అంది. విజయ కొంచెం తడబడినట్టయి నవ్వుతూ రాలేదండి అంది. ఆయన్ని కూడా చూడాలనుకున్నాను. మగవాళ్ళు ప్రోత్సాహం ఇస్తేనే ఆడవాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు. మీ వారికి కూడా అభినందనలు చెప్పాలి అందావిడ మళ్ళీ. విజయ నవ్వి ఊరుకుంది. రుక్మిణి కోసం దూరంగా చూస్తే అక్కడ కమలాకరం కనపడ్డాడు, రాంబాబు కనపడ్డాడు. ఇద్దరూ రుక్మిణితో మాట్లాడుతున్నారు. సెక్రటరీ వచ్చి అనురాధ గారు మీకోసం కారు వచ్చిందండి అంది. వెళ్తాను. మీ మండలికి నేను మళ్ళీ వస్తానండి. ఉపన్యాసకురాలిగా కాదు, సభ్యురాలిగా వస్తాను. మీతో కలిసి ఏదైనా చెయ్యాలనిపిస్తోంది నాకు. నన్ను కూడా చేర్చుకుంటారా అంది విజయ గంభీరంగానే. వాళ్ళు ఆశ్చర్యపోతున్నట్టు ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. మీరు కూడా చేరతామంటే అంతకన్నానా అనురాధ గారు? మళ్ళీ వచ్చి మాట్లాడతాం మీతో అంది సెక్రటరీ. రేపే మీకు కొంచెం చందా పంపిస్తాను. చెక్కు ఎవరి పేర రాయాలి అడిగింది. సెక్రటరీ సంతోషంగా ఆ వివరాలు చెప్పింది. విజయ కారులో కూర్చునేసరికి ఎగ్జిబిషన్లో కనిపించిన సుశీల పరుగు పరుగును వచ్చింది. పక్షి ఈకల విసినకర్రతో మీకోసం తెచ్చాను అంటూ విజయకు అందించింది. అయ్యో నాకెందుకు, మీరే ఉంచుకోరాదు అంది విజయ. మా ఇంట్లో కూడా ఉందండి, మీరు తీసుకుంటే నాకు సంతోషం అందా అమ్మాయి. సందేహిస్తూనే మీ ఇంటికి ఎప్పుడైనా రావచ్చా అండి అంది మళ్ళీ. ఎందుకు రాకూడదు, తప్పకుండా రావచ్చు. కారు కదిలింది. మండలి వాళ్ళందరూ నమస్కారాలతో వీడ్కోలిచ్చారు. ఆ కాంపౌండ్ దాటాక రుక్మిణికి మాట్లాడే అవకాశం దొరికింది. విజయ, నువ్వు మీటింగులో చాలా బాగా మాట్లాడావు. నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యానికే ఉంది. నేను కాలేజీ డిబేట్స్లో మాట్లాడేదాన్ని, స్టేజ్ ఫియర్ ఏమి లేదు. రాసుకుని పట్టాగా అంది విజయ. అది కాదు, చెప్పాల్సిన విషయం ఎంత సూటిగా చెప్పావని. ఇలా 4-5 మీటింగుల్లో మాట్లాడితే చక్కగా ఉపన్యాసాలు ఇవ్వగలవు. ఇక ఉపన్యాసాలు ఇవ్వటం ఒక్కటే తక్కువైంది నాకు. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందని ఇంట గెలవలేనమ్మ రచ్చ గెలుస్తుందా?
నిరుత్సాహంగా అంది విజయ. అవేం పిచ్చి మాటలు, నువ్వు ఇంట గెలవకే, అతని ఆర్డర్లకు ఏమన్నా లొంగిపోతున్నావా అంది రుక్మిణి మందలింపుగా. విజయ, మీటింగ్ జరిగినంతసేపు మోహన్ కూడా ఉంటే ఎంత బాగుండుననిపించింది నాకు. కమలాకరం గారు ఒకటే అడిగారు మోహన్ గురించి, ఎందుకు రాలేదు అన్నాడు చాలాసార్లు. అసలు ఏం చెప్పాలో తోచలేదు నాకు. కొంచెం ఒంట్లో బాగోలేదని పడుకున్నాడు అన్నాను. అంత అబద్ధం చెప్పడానికి నాకే సిగ్గేసింది విజయ అంది రుక్మిణి. ఆయన నమ్మి ఉండర్లే అక్క, అబద్ధం తెలిసిపోతూనే ఉంటుంది. నిజమే చెప్పకపోయావా? నీ మరిదికి ఇవన్నీ ఇష్టం లేదని చెప్పాల్సింది. అమ్మో, రేపు ఆఫీస్కి వెళ్ళాక ఆయన అడగడు, ఇంటికొచ్చి నా మీద ఎగురుతాడమ్మా మీ ఆయన. రేపు ఆయన ఎలాగో అడుగుతాడు ఎందుకు రాలేదని. ఏం చెప్పుకుంటారో మరి. రాంబాబు ఏం మాట్లాడాడక్క? ఆయన ఏం అడగలేదు, వింటూ నించున్నాడంతే చెప్పింది రుక్మిణి. కారులో డ్రైవర్ ఉన్నాడనే స్పృహ కూడా లేకుండా ఇద్దరు మోహన్ గురించే మాట్లాడుకున్నారు. అదంతా ఆ ఉపన్యాసకురాలి భర్త సంగతే అని వినేవాళ్లకు తెలిసిపోయేలాగే ఉన్నాయి ఆ మాటలు. రాత్రి 9 గంటల వేళ కారు ఇంటి ముందు ఆగింది. రామారావు, మోహన్ ఇంట్లోనే ఉన్నారు. విజయ తిన్నగా గదిలోకి వెళ్ళిపోతూ ఎదురుగా పరిగెత్తుకొచ్చిన సరోజకి ఈకల విసినకర్ర ఇచ్చి తన గదిలోకి వెళ్ళిపోయింది. చేతిలో పెన్ను, పాలరాతి బొమ్మ టేబుల్ మీద పెట్టింది. రుక్మిణి మాత్రం హాల్లో కూర్చున్న వాడందరినీ చూసి ఇనుమడించిన ఉత్సాహంతో పువ్వుని అంటిపెట్టుకున్న దారాన్ని కూడా సువాసన అబ్బినట్లు, విజయ్తో వెళ్తే నన్ను కూడా ఎంత మర్యాదగా చూశారనుకున్నారు అంటూ చెప్పటం మొదలుపెట్టింది. అత్తయ్య, మీరు కూడా రావాల్సింది. ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఒకేలాగా సమానంగా పెంచాలని చెప్పింది. అవన్నీ వినాల్సింది మీరు. అత్తగారు నవ్వు మొహంతో అసలు ఏమైంది, ఎలా జరిగింది అంటూ కుతూహలంగా అడుగుతూ ఉంటే రుక్మిణి జరిగిందంతా అత్తగారికి పూసగుచ్చినట్లు చెప్పింది. పేపర్ అడ్డం పెట్టుకుని కూర్చున్న మోహన్ అంతా వింటూనే ఉన్నాడు. చూడు మోహన్, అబ్బా తర్వాత చదువుకోవచ్చులేదు. విజయ్ ఎంత బాగా మాట్లాడిందనుకున్నావు? తను మాట్లాడినంతసేపు చీమ చుట్టుకుమన్నా వినిపించేంత నిశ్శబ్దంగా విన్నారు జనం. విజయ్ అలా మాట్లాడుతూ ఉంటే నాకెంతో ముచ్చటయింది. నువ్వు కూడా రావాల్సింది మోహన్, ఎంత సంతోషించేవాడివో. మీటింగ్ అయిపోయాక విజయ్ చుట్టూ చేరారు జనం. ఒక ఆయన అయితే ఎండమావి కథను ఎంత మెచ్చుకున్నాడో, తనకి కనువిప్పైనట్టుగా అయిందన్నాడు. వాళ్ళ ఆవిడైతే ఆయన మాటలు కొట్టేసిందిలే. ఆయన నవ్వుతూనే ఉన్నాడు, ఏమీ కోపం తెచ్చుకోలేదు. ఆడవాళ్ళందరూ విజయను ఏవేవో అడిగారు. ఒక ఆవిడైతే మీ వారు రాలేదండి అని అడిగింది. మోహన్ తన మాట రాగానే ఆసక్తిగా పేపర్ పక్కన పడేసి ఇటు తిరిగాడు. నా సంగతి ఎందుకు అక్కడ అన్నాడు బింకంగా. అయ్యో, ఆవిడేమందో తెలుసా? మగవాళ్ళు ప్రోత్సహిస్తేనే ఆడవాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు. మీ వారికి అభినందనలు తెలపాలి అంది. అనురాధ భర్త ఎంతో మంచివాడు కాబట్టే ఆవిడ చక్కగా రాయగలుగుతుంది అనుకున్నారు అక్కడ అందరూ. నువ్వు అక్కడుంటే అందరూ నీ చుట్టూ చేరి నిన్నే అభినందించేవారనిపించింది. వదిన గారి మాటలన్నీ మోహన్ చాలా ఆసక్తిగా విన్నాడు. మొహం మీదకు చిన్న నవ్వు రాబోతే ఆపుకున్నాడు. అన్నట్టు కమలాకరం గారు, రాంబాబు గారు కూడా వచ్చారు. నువ్వు రాలేదేమని తేడా అడిగారు. అవునా, ఏం చెప్పావు? మోహన్ కంగారుగా అన్నాడు. ఒంట్లో బాగాలేదని రాలేదన్నా. ఇంకేం చెప్పను? మీరైనా రావాల్సిందండి, చాలామంది మగాళ్ళు వచ్చారు అంది రామారావుతో. 7వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.